जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम्। कृष्णेनामलशत्रवो विहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्। कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम्। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। अस्मद्गुरुभ्यो సభాయనం సభలో వేయించేసినటువంటి మహానుభావులు శంకరాచార్య స్వామి వారు అభినవ క్రియాచ్యాన్ని వెళ్ళి పెద్దలతోటి ఒక బాంధవ్యాన్ని మనం ఏదో ఒక రకంగా అనుసంధానం చేసుకోవాలి. అలాగే మా వెంకటాచార్య స్వామి వారు ఆయన పక్కన కూర్చొని మాట్లాడడం అని చెప్పాను. ఇలాంటి మహాత్ములు సేవించేటువంటి ఒక భాగ్యం వేళ కలిగింది. శంకరాచార్య స్వామి వారు సంప్రదాయానికి సేవ చేసినటువంటి మహాత్ములు ఎందరో పూర్వాచార్యులు ఏం చేసి ఉంటే వారి వైభవాన్ని విన్నాం కానీ వారిని మనం సేవించాలి. అలాంటి మహాత్ములు ఎప్పుడు మళ్ళీ 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 ఏదో ఒక రూపంలో సమాజానికి అందుబాటులో ఉంటారు. అలా ఉన్నటువంటి పూర్వ ఆచార్య పరంపరలో మనకి శంకరాచార్య స్వామి వారు ఏం చేసి ఉండడం, మనలాంటి వాళ్ళకి సంప్రదాయంలో ఇన్ని గ్రంథాలు ఉన్నాయి, ఇన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఆ గ్రంథాన్ని వ్యాఖ్యానాలతో మనం సేవించుకోగలిగితే సంప్రదాయంలో మనకు ఒక రుచి ఏర్పడుతుంది. కేవలం సంప్రదాయస్థలము అని ఆచార్యుల దగ్గర మంత్రం తీసుకుంటే సంప్రదాయం యొక్క సౌరభం మనకు తెలియదు. ఆచార్యుని ఆశ్రయించి మంత్రాన్ని ఆచార్యులుగా తీసుకొని ఆ సంప్రదాయం చెప్పేటువంటి విశేషాలు ఏమిటి అని పూర్వాచార్యుల యొక్క గ్రంథ పరంపరను మనం ఒకసారి కనుక సేవించుకుంటే దీంట్లో మనం ఉండడం ఎంత ఆనందం కలిగిస్తుందో తెలుస్తుంది. మనం ప్రతినిత్యం అస్మద్గురుభ్యో నమః అని గురు పరంపరని మనం సేవించుకుంటాం. ఆ గురు పరంపరని సేవించుకుంటాం కానీ గురు పరంపరలో ఉండేటువంటి మహాత్ముల యొక్క వైభవం మన దాకా రావాలి అంటే కష్టం. ఒకే 13 దండాలు పెట్టాలి కనుక పెట్టేస్తాం. కానీ ఆయా ఆచార్యుల యొక్క వైభవాన్ని మనసులో స్మరించుకునేటువంటి స్థితి మనకి రావడం చాలా కష్టం. కానీ మనకి అందుబాటులో ఉండేటువంటి ఆచార్యుల యొక్క ఈడుబాటు కుదిరితే ఈ ఈడుబాటు పైకి వెళ్ళడానికి మనం సేవించలేనటువంటి పరంపర, సేవించలేనటువంటి అవకాశం పెద్ద పరంపర ఉంది కదా, ఆ పరంపర ఎందు విశ్వాసం కలగడానికి ఇప్పుడు మనకుండేటువంటి ఆచార్యుల ఈడుబాటు కుదిరితే తప్పనిసరిగా ఆ రకమైనటువంటి అనుభవం మనకు లభిస్తుంది. అలాంటి స్మరించదగినటువంటి పరంపరలో ఉండేటువంటి ఆచార్యులు ఇప్పటికీ ఉన్నారు, మనం సేవించాం. అలా సేవించినటువంటి పరంపరలు ప్రాతస్మరణీయులైనటువంటి ఆచార్యులు వడేవల స్వామి వారు. వారికి ప్రాతకాలంలో లేచి నిత్యానుసంధానం చేసినటువంటి వారిని మాత్రమే ప్రపన్నులుగా గుర్తించడం మా స్వామి వారికి. కాబట్టి మీరు అన్ని చదివారు కానీ పొద్దున లేచి అనుసంధానం చేస్తారా, ప్రాతస్మరణ చేస్తున్నారా?
అయితే మీరు పనికిరాదు. మొహమాటమైతే లేదు. అసలు ఏమాత్రము కూడా ఎటువంటి పాపం ఫీల్ అవుతారేమో అనేది ఆయన లేదు. సత్యాన్ని చెప్పడం అనేటువంటిది ఆయన నిష్కర్షగా చెప్పేవారు అన్నమాట. అంటే కొంచెం ఆ సమయంలో చేయకపోయినా మరి తర్వాత అయినా ఏదో చదువు అదంతా కుదరదండి. ప్రాతకాలం చదవాలి, ప్రాతస్మరణం అంటే ఏంటి అని ఇలా గట్టిగా చెప్పేవారు. అలాగే వారు చివరి దాకా శరీరం సహకరించిన అంతదాకా ప్రాతస్మరణి చేసేది వారు. గోపాలాచార్య స్వామి వారు ఏ విధంగా ఓ నియమంగా నిష్ఠగా ఎలా అయితే ప్రవర్తించారో అంత నియమ నిష్ఠలు మా ఉడేంద్ర స్వామి వారు ఎక్కడా కూడా పూజ తప్పకుండా వారు చేసినటువంటి మహాత్ములు. అలానే మన పెద్దలు ఏది అయితే ప్రాప్యము, ఏదైతే ప్రాపకము అని వారు విశ్వసించి ఆచరించారో దానినే కడదాకా ఉడేంద్ర స్వామి వారు ఆచరించడం కాదు, తన సంబంధికులందరికీ కూడా ఆచరించేటట్లుగా మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు. అప్పట్లో వారు సామాన్లు చెప్తుంటే కొంచెం మాకు ఇంకా ఎదురుగా చెప్తే ఎలాగా అనిపించేది. ఇప్పుడు కొంచెం మా కూడా వయసు పెరుగుతుంది కనుక మన గురువుగారు చెప్పి మనం కూడా చేయాలి అని ఓపుకున్నా లేకపోయినా గర్వార్థం లేవడం, కాస్త పుస్తకం తీయడం, చదవడం, అది విధంగా మేము వేళ ప్రారంభంగా ఏం చేస్తున్నామంటే అది స్వామివారు మా మీద చేసినటువంటి ఒత్తిడి. ఇప్పటికీ ఏదో ప్రీతిగా చేస్తున్నామని కాదు, కానీ మళ్ళీ కూడా ఏదో స్వామివారి కల్లో వచ్చి మళ్ళీ లేకపోతే పెడతారేమో అని అంటే ఒక ట్రైనింగ్ అన్నమాట. అంత కఠినంగా వారు నియమనిష్టలు ఆచరించడంలో మంచి దిట్ట కలిగినటువంటి వారు అదే బోధించేవారు. అంతేకాకుండా సమయాన్ని ఎక్కడా వృధా చేయకుండా మన పూర్వ ఆచార్యులు ఏది ప్రాప్యము అని భావించారో ఆ ప్రాప్యమైన దానినే నిత్యము అనుక్షణము దాన్ని అనుభవిస్తూ కనపడిన వారికంతా వాడు వేసేమిటి, వాడి ఉద్యోగం ఏంటి, వాడి ప్రవృత్తి ఏంటి, ఇదేది చూసేవారు కాదు. చిన్నపిల్లవాడు వచ్చిన సంధ్యావందనం చేస్తున్నావా, సహస్రనామోత్సవ సంక్షేమ ప్రమాణం చదువుతున్నావా, హైగిరి సూత్రం చదువుతున్నావా, ఇదే చిన్నపిల్లలు కనపడిన వాడికి ఇదే మాట. పెద్దవాడు కనపడిన వాడు రిటైర్ అయిపోయారు కదా, అయ్యో గ్రంథం తెలుసుకోవచ్చు కదా, కాలక్షేపం, అయ్యో రిటైర్ అయిపోయామండి ఇక మనవాళ్ళతోటి మనవరాళ్ళతోటి ఏదో టైం పాస్ చేద్దాం అనుకుంటే అవన్నీ తర్వాత ముందు జీవించండి. ఇలాగా వారైతే మాకు అనిపించేది గోపాలాచార్య స్వామి వారు బాగుపడితే ఆ మాట వారి సన్నిధిలో 2 సార్లు అంటే మీరు అలా అనకండి, వారితో నన్ను పోల్చద్దు, వారెక్కడ నేనెక్కడ, ఇలా పొగడతలు ఏమాత్రము నచ్చవు. సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారంగా మనం చేయవలసినటువంటి పని చేయాలి అని ఒక వారు కర్మయోగ లేదు ప్రపన్నులా అనేటట్లుగా ఒకసారి అనుమానం వచ్చింది. ఇంత నియమాన్ని గురించి మాట్లాడుతున్నారు, ఓ రోజు శాస్త్రం చదివితే ఏమైతుంది, ఓ రోజు ప్రాతస్మరణం చేయకపోతే ఏమైతుంది అని మనం అలా అనుకుంటాం. కార్యమారుగా కాదు, శరీరంలో ఊపిరి ఉంది కనుక తెల్లవారి కనుక ఇది చేయాలి, మన పెద్దలంతా ఇలా చేసేది ఇలానే చేయాలి అని వాళ్ళ ఆచరించడం, తన అనుయాయులందరికీ కూడా అలాంటి ఆచరణ విషయంలో ఒక నిర్దిష్టమైనటువంటి భావం కలిగేటట్లుగా నిజంగా 1-4 సార్లు వారు చెప్పబట్టే ఈవేళ మేము కూడా దానికి ఆకర్షితులమయ్యాం. ఆ రోజుల్లో వారు చెప్పడం కొంచెం ఇబ్బంది అనిపించేది. మా వేషం మా పాట కొద్దిగా ఉన్నప్పుడు మమ్మల్ని అయినా ఎగ్జామ్షన్ చేయాలి కదా, నో మీరు చేయని స్వామి అయినా సరే ఇలా చేయాల్సిందే, అంత కఠినంగా చెప్పేవారు. 2 నిరంతరం గుణానుభవంలో ఉండేవారు. వారు ఎప్పుడు అన్ని విషయాలు ఇందాక స్వామివారు చెప్పినట్టుగా వారికి అన్ని విషయాలు తెలిసినా మళ్ళీ పెద్దల దగ్గరకు వచ్చేసరికి ఎవరి ఇక్కడే చెప్పాలి అని మా రఘునాథాచార్య స్వామి వారిని వారు చాలా సందర్భాల్లో చాలా ప్రశ్నలు వేయడం, వారు అడిగితే స్వామివారు చెప్పినప్పుడు మేము కూడా అక్కడ ఉండి వినటం,
ఎందుకంటే వారికి తెలియకనా మళ్ళీ పెద్దల శ్రీముఖం నుంచి ఏమొస్తుంది, వారి ఇంకా విశేషమైనటువంటి వ్యాఖ్యానాన్ని ఏమైనా చెప్తారేమో, దాన్ని అనుసంధించుకోవాలి అనేటువంటి ఒక భావంతో అలానే నిరంతరంగా వచ్చినటువంటి వాళ్ళందరికీ వారికి శ్రమ ఉండేదే కాదు. కాలక్షేపం లేకపోతేనే శరీర అవస్థ పెట్టేది వారికి. కాలక్షేపం ఉంటే వారికి శరీర అవస్థ ఉండేదే కాదు. ఒకసారి మేము ఫోన్ చేసి స్వామి ఎందుకంటే అన్ని వ్యాఖ్యలు వాళ్ళకి చెప్పాలి, మనం ఏదో ఒక పూట కాలక్షేపం అయితే బాగున్నాడు. ఖాళీగా కూర్చొని ఏం చేస్తాం, ఖాళీగా కూర్చొని టైం కాకుండా మా చేత కాదు. మిగిలిగా మేము ఆ ఊరు ఈ ఊరికి వెళ్ళడం అంతకన్నా ఇష్టం ఉండదు. మళ్ళీ ప్రశ్న వేసినందుకు మళ్ళీ మాకేదో ఒకటి ఇలా అనేవారు. మమ్మల్ని కూడా నిరంతరం ఆ ఊరు తిరిగారు ఈ ఊరు తిరిగారు కాదు, ప్రచారం ముఖ్యం కాదు, గ్రంథ జ్ఞానం కావాలి. పూర్వాచార్యులు ఏమేమి ఎన్ని గ్రంథాలు చెప్పి దేనికోసం, వాటిని అనుసంధానం చేసుకోవద్దా? మీరు చదువుకున్న ఎదురు వాళ్ళకి చెప్పక్కర్లేదా? ఎప్పుడు నిరంతరం మేము కనబడితే అందులో మొట్టమొదటి స్టూడెంట్ స్వామివారికి. వాస్తవానికి నాకంటే ముందు స్టూడెంట్ ఆమె ఆల్రెడీ ప్రారంభం చేసేసారు, మన నడిచింది. కానీ మేము వెళ్ళిన తర్వాత ఆవిడ సెకండ్ అయింది, మేము ఫస్ట్ అయింది. అయితే ఇందాక వెంకటాచార్య స్వామి చెప్పినట్టు ఆచార్యులకి సెలవు తక్కువ ఉంటాయి, శిష్యులకి ఎక్కువ ఉంటాయి. బస్సు నన్ను గురించి అనుకుంటారేమో అనుకున్నారు. 3 సంవత్సరాలు మాకు భగవద్ విషయం కాలక్షేపం జరిగితే 2 సంవత్సరాల 6 నెలలు సెలవు. 2 సంవత్సరాల 6 నెలల సెలవు. ఎప్పుడో కనపడేవారు. ఒక్కసారి మాత్రం గట్టిగా మీరు ఇది సెలవు పెడితే చెప్పను, రావక్కర్లేదు, సీరియస్ అయితే రావాలని. అయ్యా ఈ రోజు నుంచి సెలవు లేదు. అలాగే మళ్ళీ ఎప్పుడు కనపడతారు అని ఇలా ఉంది, ఏదో ఒక శాస్త్రం పెడిచికొట్టేస్తుందని ఆ రోజు నుంచి ఇక సెలవు పెట్టకుండా సాయంత్రం వెళ్ళి వేరే పిల్లగాడు పట్టుకొచ్చిన ఆయన కోవిల్లో కైంకర్యం చేయి, ఈ గురువుగారి వ్యవహారాన్ని తేడా వచ్చేట్టున్నది. 6 మాసాలు వాస్తవానికి మాకు భగవద్ విషయం 6 మాసాలే జరిగినట్టే లెక్క. అంతంతా ఊరికేదంతా రికార్డు ఉంది, 2 సంవత్సరాల రికార్డే. చివరి 6 మాసాలు 3 వేళలో వెళ్ళేవాడు స్వామి. మధ్యాహ్నం కూడా రమ్మంటారు, సాయంత్రం ఎందుకలా పరిగెత్తిస్తున్నారు మీరు, మళ్ళీ సెలవులు వస్తాయేమో అని భయంతో 6 మాసాలు పరిగెత్తి అలా ఉదయం రాత్రి కూడా 2 షిఫ్ట్లు. మళ్ళీ ఒక్కోసారి అయితే సాయంత్రం 5 గంటలకు వెళ్తే 7 గంటల దాకా చదివేవాడు, మళ్ళీ 8 గంటల నుంచి 9 గంటల దాకా చదివేవాడు. ఇలా గబగబా అయిపోవాలి, అయిపోతే ఇంకా వారు మన క్లాస్ తీసుకునే పని ఉండదు కదా అని ఉద్దేశం అయిపోతుంది. ఇలా అప్పుడప్పుడు మళ్ళీ వారి గవర్నమెంట్ వచ్చి కనపడితే పూర్తి చేశారు అన్ని ఎన్ని బాధలు ఎగ్గొట్టారు మీరు, ఒక్క బాధలు కూడా ఎగ్గొట్టలేదు స్వామి, అన్ని పర్ఫెక్ట్గా. మళ్ళీ మీరు అది చదవలేదు, మళ్ళీ రమ్మంటారేమో అని అన్ని బాధలు పర్ఫెక్ట్గా చదివేశాను స్వామి, ఎక్కడ వదిలిపెట్టలేదు. అలా వారికి చెప్పడం మీద చాలా, అంటే తానేదో గురువుగా ఉండాలి అనే ఉద్దేశం కాదు, ఎవడో ఒకరిని వ్యాజంగా చేసుకుని మళ్ళీ ఒకసారి గ్రంథాన్ని పునశ్చరణ చేయాలి. అలా చేశారు కనుకనే 17 పర్యాయాలు భగవద్ విషయాన్ని వారు కాలక్షేపం చేశారు. ఇందాక స్వామివారు చెప్పినట్లుగా ఇంతవరకు అన్ని ఆవుతులు భగవద్ విషయం కాలక్షేపం అనుగ్రహించినటువంటి ఆచార్యులు ఈ కాలంలో సుమారు మనకి తెలిసి 30-40 ఏళ్లలో అన్ని పర్యాయాలు చేసినటువంటి ఆచార్యులు మరొక ఉడేవల స్వామి వారి రఘునాథాచార్య స్వామి వారు చివరి రోజుల్లో వారి శరీరం చాలా అవస్థ పెట్టారు. శరీర అవస్థ కంటే కూడా వారు ఈ ప్రకృతి మీద వారికి వైరాగ్యం వెళ్ళిపోవాలి, పెరుమాళ సన్నిధానానికి వెళ్ళిపోవాలి అనేటువంటి విరక్తితోటి ఉండేటువంటి రోజుల్లో ఒక రోజు మేము వారి దగ్గరికి సేవించడానికి పెడితే మమ్మల్ని కూర్చోండి అనుకుంటా మీద మేమేం తప్పు చేసాం? 3 సార్లు భగవద్ విషయం కాలక్షేపం చేశాం, 3 సార్లు శ్రీభాష్య కాలక్షేపం చేశాం. ఇన్ని చేస్తే పెరుమాళ దగ్గరికి పంపించడానికి పురుషకారం చేయడానికి కూడా మనసు కూడా లేదా?
చూడండి, అంటే ఒక వైష్ణవుడు ఓ పరమాత్మ ఆయన పంపిస్తూ ఆయన తీసుకెళ్ళవయా అని పుట్టినాలు చేస్తే కదా అంటే వారికి ఎంత భావం నిష్ట. వచ్చినవాడు మన శిష్యుడు అనే భావం కాదు, కనబడినటువంటి స్వరూపం చూసి ఈయన పరమ భాగవతోత్తముడు, ఇలాంటి భాగవతోత్తముడు పురుషగారం చేస్తేనే మనకి ఆ ఉన్నతమైనటువంటి స్థానం వస్తుంది అనేటువంటి ఆలోచన ఉన్నది. అంటే వారికి సంప్రదాయం మీద ఎంత నిష్ట. కేవలం గ్రంథాలు చెప్పడం, ఆచార్యంగా ఉండడం అనేటువంటిది కాదు, మన పూర్వులు ఎవరు అనుభవించినటువంటి సంప్రదాయం. వారు గ్రంథాలలో ఏది ఉన్నదో దాన్ని తోటి వారితోటి అనుభవిస్తూ ఈ ఉన్నవాళ్ళలోనే మనకి పరమపద వినిపించడానికి తగినటువంటి యోగ్యులంతా ఇక్కడే ఉన్నారు అంటూ అనుభవించేటువంటి నైష్ఠిక విధానానికి మన పెద్దలు ఉన్నారు. అలానే ఉడయవలసిన స్వామి కూడా చిన్నవారు చిన్నవాడు సంప్రదాయం నుండి వాడికి దాసం చేసేవారు. అలాంటి మహాత్ములు 88వ తిరునక్షత్రం స్వామివారు లేకపోవడం సమాజానికి చాలా దూరం. సాధారణంగా వయసు మీద పడిన తర్వాత ఇక్కడ ఉండాలి అనడం కంటే వెళ్ళిపోవడానికే జ్ఞానం కలిగిన వాడు ఎవరైనా నమ్మాడు ప్రబంధం ఆరంభం నుంచి చివరి దాకా వెళ్ళాలి 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 ఎయిర్పోర్ట్ ప్రయాణానికి మూట కట్టుకునే కూర్చున్నారు. ఆయన నేను వెళ్ళిపోవాలి, వెళ్ళాడే అక్కడ వెళ్తే కూడా ఉండేది నేనే, నువ్వు పరమపదం వస్తే నీకు కనబడేది నేనే, నీ కోసం కాదా అక్కడికి వచ్చేది, మరి ఎవరి కోసం? అక్కడ ఉండేటువంటి గోష్ఠిలో చేరాలి. వాళ్ళందరూ కూడా నిరపేక్షగా నిరంతరం భగవద్ అనుభవంలో మునిగి ఉండేటువంటి ఆ నిత్యశుద్ధుల గోష్ఠిలో ఎప్పుడెప్పుడు చేరాలా అని అమ్మాడు వారు ఆశించేవారు. జ్ఞానం కలిగిన మహాత్ములందరూ అక్కడికి వెళ్ళడానికే ఇష్టపడతారు. కానీ అందరూ అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ మనలాంటి వాళ్ళకి మంచి మాట చెప్పేది వెంటనే చెప్పంగానే ఎక్కేస్తే మనలాంటి వాళ్ళకి విన్నదాన్ని వింటూనే ఉంటారు. ఎందుకోసం అంటే ఒకసారి వింటే అర్థమయ్యేది కాదు, ఒకసారి వింటే జ్ఞాపకం ఉండేది కాదు. ఇక్కడే సీతానగరంలో ఒక ఆయన వచ్చి, ఒక షావుకారు వచ్చి చిరంజీవి స్వామి వారితో, స్వామి నేను మీరు చెప్పేవన్నీ వింటున్నాను, క్యాసెట్లు పెట్టుకుని మరీ వింటున్నాను, మీరు చెప్పేటప్పుడు వింటున్నాను, కానీ ఏమి గుర్తుండటం లేదండి అని మా స్వామివారిని అడిగితే అదే మంచిది అన్న. అయ్యో అలా అయితే ఎలా స్వామి, మీరు మంగళాశాస్త్రం చేసి అది గుర్తుండదు మీకోసం ఇక్కడికి కదా. కనుక ఒకసారి అలా చెప్తే వినేస్తే మనం జ్ఞాపకం ఉంటాయండి. పదే 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 అందుకని నిరంతర కాలక్షేపం. ఈ పెద్దలు వారికి ఓపికన్నంతసేపు ఎదుట వాళ్ళకి అది వినిపించాలి. వినిపించడంలో ఏదో ఒక కీర్తి వస్తుందని కాదు, వాళ్ళు కూర్చుని వింటుంటే వాళ్ళ వ్యాజంగా మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకున్నట్లు అవుతుంది. వాళ్ళలో ఎవరైనా ఒకరికైనా అది పనిచేస్తే అది ఉపయోగపడితే మనం ఈ లోకంలో ఉన్నందుకు ఒక ప్రయోజనం సిద్ధిస్తుంది అనుకునేటువంటి కోపం చెందిన వారు మన పూర్వ ఆచార్యుల దగ్గర నుంచి అసలు ఆచార్యుల వరకు అదే స్థితి. ఎక్కడ ఈ స్థితిలో మార్పు లేదు. ఆడవాళ్ళు 12 మంది ఒకే విషయాన్ని నిలకడగా చెప్తారు. ఒకే విషయం, ఇందులో ఏ రకమైనటువంటి విషయాంతరాలే ఉండవు ఎక్కడ. ఇంకా మిగతా గ్రంథాలలో అయినా ఏవో కొన్ని వర్ణాలు ఉంటాయి, కానీ ఆళ్వార్ల దివ్య ప్రబంధాలలో పెరుమాళ్లకు తాయాలకు సంబంధించిన విషయం తప్ప ఇంకా ఏ విషయం ఉండదు. కారణం తదేకమైనటువంటి దీక్షతోటి భగవంతుడిని అనుభవించిన వారు, భగవద్ అనుభవమే కామంగా కలిగినటువంటి వారు. కండభిరాకు ఎన్ పెడ్మై తోల్తేనంటారు ఆళ్వారు. కనుక నా పర్వమంతా వాడికి అంటే జీవితం, పర్వం సమర్పించడం అంటే జీవితాన్ని సమర్పించడం, ప్రాణాన్ని సమర్పణ చేయడం. అలా సమర్పించినటువంటి ఉత్తమోత్తమైనటువంటి, అందులోనూ నాచ్యగారి తిరుమడిలో